Dear students, welcome to Compete Minds. Here we have an analogy question. ఫారెస్ట్ ని టిఎస్ఆర్ఓ ఎఫ్ఈగా రాశారు. మూవింగ్ ని ఏ విధంగా రాస్తారు అంటున్నారు. ఇక్కడ ఫారెస్ట్ లోని లెటర్స్ లో మీరు కనుక చూస్తే ఎండ్ లెటర్ ఫస్ట్ లెటర్ గా వచ్చింది అని, మూవింగ్ లో ఎండ్ లెటర్ జి అని స్టార్ట్ జి అనుకొని ఆప్షన్ 2 కి ఆన్సర్ చేస్తారు, కానీ రాంగ్ అవుతుంది. మరి లాజిక్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నిటిని రివర్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అమర్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్లో రివర్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది టి, తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత ఇందులో ఆర్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఓ ఎఫ్ ఈ ఇలా వస్తుంది. సో సేమ్ ఇక్కడ మూవింగ్లో రివర్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అని అంటే వి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నిట్లలో కూడా పెద్ద లెటరు ప్లేస్ వాల్యూ ఉన్నది వి. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ అని అంటే ఓ వస్తుంది. తర్వాత వచ్చేటువంటి లెటర్ ఏంటి అని అంటే ఎన్ వస్తుంది. సో విఓఎన్తో ఉన్నటువంటిది 4th ఆప్షన్లో ఉంది ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.